ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాః భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే షష్ఠ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురుడు, మరి రవి దశమ స్థానంలో, బుధుడు దశమంలో. అంటే ఆత్మస్థైర్యం ఉంటుంది. దృఢమైనటువంటి నిశ్చయంతో కార్యజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పనిని శ్రద్ధగా వెళ్ళగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. మీ యొక్క ఆలోచన చాలా అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తప్పనిసరిగా తీరుతాయి. అంతేకాదండి, మీకు తులారాశి వారికి వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సమాగము ఉంటుంది. వార ప్రారంభంలో పనులు కాస్త ఆలస్యం అవుతాయి. వారాంతం చక్కని ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. న్యాయపరమైనటువంటి చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులు, అధికారుల యొక్క మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తులపరమైన వారికి కూడా, కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, వీరందరికీ కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనపడుతుంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మనకి చెప్పాలంటే బుధవారం నుండి మనకి శుక్రవారం వరకు యోగదాయకంగా ఉంటాయి. అంటే అది ఆర్థిక ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ కూడా బాగుంటాయి. ఈ రాశి వారి సంఖ్యల్లో 6 నెంబర్ వాడండి. రంగుల్లో ఎక్కువగా లైట్ బ్లూ కలరు, తెలుపు రంగులు వాడుతూ ఉండండి. మంచి యోగదాయకంగా ఉంటాయి. మరి ఆరాధనలో ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది అంటే ఈ రాశి వారు తప్పనిసరిగా చేయాలంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించవచ్చు, అమ్మవారిని ఆరాధించవచ్చు. దానాల్లో మినుగులు కానీ, మినపప్పు కానీ దానం ఇవ్వచ్చు. అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి యొక్క దేవాలయాలకు వెళ్ళి కుంకుమ పూజ చేయించుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ వెంటే విజయం ఉంటుంది.